ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను పరామర్శిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే కేతనంపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో సుమన్ పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న సుమన్ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే దాంతో సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ పాటిస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. సో ఇటు హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతలు అలాగే భారీగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా సుమన్ను పరామర్శించేందుకు ఇటు జైలు లోపలికి వెళ్లారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి, ఇటు ఆదిలాబాద్ జైలు దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రంజన, ఆదిలాబాద్ జైలు వద్ద కొద్దిసేపటి క్రితమే తో పాటు బీఆర్ఎస్ నేతలు రావడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, అలాగే మాజీ మంత్రి జోగు రామన్న, అలాగే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, అలాగే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు పలు బీఆర్ఎస్ నాయకులు కొద్దిసేపటి క్రితమే జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లి ప్రస్తుతానికైతే బాల్క సుమన్ను మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు పరామర్శిస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా బాల్క సుమన్ అరెస్టు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే బంద్ చేయడం, బంద్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. అలాగే చెన్నూరులో కూడా బీఆర్ఎస్ నేతలు వివిధ నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులను తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు లోపల బాల్క సుమన్ను పరామర్శిస్తున్నారు. పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. ఇప్పటికే బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతల అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జోగురామన్తో పాటు ఎమ్మెల్యేలు, అలాగే బీఆర్ఎస్ నేతలు, ప్రజాస్వామ్యవాదులు పూర్తిగా ఖండించడం జరిగింది. కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేతనపల్లి మున్సిపాలిటీలో మెజార్టీ లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి వివేక్ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకే వీళ్ళు అక్రమ కుట్రకు లేపి బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని అక్రమ కేసులు బనాయించినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజల వెంటే ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడలేని ఒక ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. మరికొద్దిసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.